आदिलाबाद में स्ट्रीट वेंडर्स का धरना आज 11वें दिन में दाखिल हो गया। स्ट्रीट वेंडर्स को ज़ाफ़रानी पार्टी के अलावा तमाम सियासी जमातों की हिमायत हासिल है। आज स्ट्रीट वेंडर्स से सेवा फाउंडेशन के सदर ख्वाजा सिराजुद्दीन ने अपनी टीम के हमरा मुलाकात करते हुए अपनी जानिब से मुकम्मल हिमायत का इजहार किया। इस मौके पर सीनियर मजलिस कायद इनायत चिश्ती, IUML सदर फैयाज हाशमी, स्ट्रीट वेंडर्स यूनियन सदर मोहित खान के अलावा ख्वाजा सिराजुद्दीन और तबरेज़ ने मीडिया से बात करते हुए कांग्रेस हुकूमत और ज़िले इंतज़ामिया से इंसाफ का मुतालबा किया और स्ट्रीट वेंडर्स को दरपेश मसाइल से वाकिफ़ करवाया और इंसाफ मिलने तक एहतजाज जारी रखने का ऐलान किया। इस तरह की अहम और ताज़ा तरीन खबरों के लिए हमारे वाई न्यूज़ 24 चैनल को लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज सेवा फाउंडेशन की टीम की तरफ से जो आज आदिलाबाद में फुटपाथ का जो इशू चल रहा है, काफ़ी दुख की बात है। आदिलाबाद में ऐसे जो हालात आ रहे हैं, तो जो हालात आ रहे हैं ये हालात नहीं आना चाहिए। जो लोग अपनी 35 साल से ज़िंदगी फुटपाथ पर गुजारे, आज उनको बेघर कर दिया गया। इसकी वजह क्या है और इसको कौन क्या करना चाह रहा है? तो लिहाजा ये लोगों के साथ इंसाफ करे और रोज़मर्रा जिस तरह से ज़िंदगी गुजारते हैं, वहाँ पे सुबह में कारोबार करके शाम में चल जाते हैं, फिर सुबह में अपना कारोबार करते हैं। और मैं मार्केट में घूम रहा हूँ, मुझे इस बात की इत्तला मिल रही है कि जो लोगों को सहूलतें इन लोगों से मिल रही थी, जो माल ख़रीदते, वो वहाँ पे सहूलतें नहीं मिल रही। इनकी वजह से लोगों को काफ़ी फ़ायदा हो रहा था। तो कौन सी हुकूमत रहने दो, कुछ भी रहने दो, ये लोगों को सपोर्ट करते हुए उनकी जो जगह है फिर से वहीं पे बिठाना। और आप देखते होंगे बड़े बड़े सिटी में जो సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారాలకు, హ్యాంగర్స్లకు, ఫుట్పాత్లో పనిచేసిన వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 10 రోజులు దాటింది, ఈరోజు 11 రోజులు నడుస్తుంది, కానీ వాళ్ళది సమస్య అనేది సాల్వ్ అయితే లేదు. మేము సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న నాయకులను ఒకటి కోరుతున్నాం. మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో, కౌన్సిలర్ ఎలక్షన్లలో మేము మీకు కనబడతామా? ఈరోజు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కానీ రామన్న, కంది శ్రీనివాస్ రెడ్డి కూడా ఎందుకు రావడం లేదు టెంట్ దగ్గర అని నేను ఇక మీడియా పరంగా నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈరోజు చిరు వ్యాపారులు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళు 200-300 వందల కోసం వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకేం ట్రాఫిక్ సమస్య అనేది, ఏం ట్రాఫిక్ సమస్య ఉన్నది మీరు చెప్పండి. ఒకసారైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఒకసారైనా యాక్సిడెంట్ జరిగిందా? అక్కడ చూడండి మీరు, కలెక్టర్ చౌరస్తాలో ఎంత పెద్ద చౌకులు ఉన్నాయి, ఎన్టీఆర్ చౌక్లో అక్కడ యాక్సిడెంట్ జరిగింది, కానీ ఎప్పుడైనా మీరు విన్నారా అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్లో యాక్సిడెంట్ జరిగింది అని? ఈరోజు యాక్సిడెంట్ అనేది వాళ్ళు ఒక పేరు చెప్పి వీళ్ళకు తొలగించడం జరిగింది. కాబట్టి మేము సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని, ఇక్కడ పనిచేసిన అధికారులను ఒకటి కోరుతున్నాం. వాళ్ళ సమస్యని వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నా, అది డైవర్టర్ ఉన్నది గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ లో మధ్యలో ఉన్న డైవర్టర్ ని కూల్చివేయాలా, వాళ్ళ సమస్యలన్నీ అక్కడనే వాళ్ళ కూర్చొని పెట్టేయాలా అని ఈ సందర్భంగా సేవా ఫౌండేషన్ కోరుతా ఉన్నాయి. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనకు దిగుతామని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఈ హాకర్స్ అనేది, ఫుట్పాత్ అనేది దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని కేంద్రాలు ఉన్నది. ఢిల్లీలో నుంచి రాజ్యసభ, పార్లమెంట్ ఉన్నది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడనే ఉంటారు, సుప్రీంకోర్టు అక్కడ కూడా చిరు వ్యాపారం ఫుట్పాత్ లో పనిచేస్తాను మీకు కనబడతా లేదా? ఎగ్జాంపుల్ చార్మినార్ లో ఎంత సులభంగా ఉన్నది, అక్కడ ఫుట్పాత్ కోసం చార్మినార్ లో చూస్తూ ఉంటారు, అక్కడ ఒక 2 వీలర్ బండి కూడా నడవడం లేదు. అదే విధంగా అట్లా చేయండి మీరు, ఎట్లా చార్మినార్ కు చేసిండో
అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ ప్యాక్ చేయండి. అక్కడ నుంచి వాళ్ళ 2 వీలర్ కి దారి ఇవ్వండి. అక్కడ మొత్తం బిజినెస్ ఉన్నది, అక్కడ అన్ని షాపులు ఉన్నది, చిరు వ్యాపారాలు బతుకుతారు. ఈ రోజు 11 రోజులు దాటుతున్నది, వాళ్ళు ఇల్లు ఎట్లా నడాలా? ఇప్పుడు రాబోయే రోజుల్లో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నది, రాబోయే రోజు ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ వస్తున్నాయి. వాళ్ళు పండుగ ఎట్లా జరుపుకోవాలా, వాళ్ళు ఎట్లా సమస్యలు సాల్వ్ చేయాలా అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. లేని పక్షంలో ఇక్కడ వాళ్ళ సమస్యల సాల్వ్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనకు దిగుతానని ఈ సభగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వాన్ని.